నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి రీసెంట్ కోవిడ్ వేవ్ గురించి డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా వచ్చిన స్ట్రెయిన్ ఏంటి అంటే కోవిడ్ JN1 అనమాట స్ట్రెయిన్ పేరు. ఇదేంటి అంటే మన ప్రీవియస్ ఫస్ట్ 3 వేవ్స్లో వచ్చిన కోవిడ్ కన్నా కూడా అంత డేంజరస్ స్ట్రెయిన్ కాకపోయినా కానీ సిమ్టమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో యూజువల్గా సిమ్టమ్స్ వచ్చి ఏంటంటే ఫీవర్, హెడేక్, మసిల్ పెయిన్స్, ఫటీగ్ అంటే ఏంటంటే ఈజీగా అలసట అనేది రావడము, లేక ఫ్లూ అంటే కోల్డ్, కఫ్ ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ మనకి ర్యాంపెంట్గా ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఇట్లాంటి సిమ్టమ్స్ ఈ మధ్య ఎవరైనా ఫేస్ చేస్తే కనుక లైక్ కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే బెటర్ అనమాట. సో ఈ స్ట్రెయిన్ అనేది యూజువల్గా ప్రీవియస్ వ్యాక్సినేషన్ అయిన వాళ్ళకు కూడా వస్తుంది. లైక్ వ్యాక్సినేషన్ ఉన్నంత మాత్రాన రాదు అనే హోప్తో అయితే ఉండొద్దు. లైక్ ప్రీవియస్ వ్యాక్సినేషన్ అయిన వాళ్ళకు కూడా ఈ స్ట్రెయిన్ ఈ కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. బట్ ఏంటి అంటే మనకి సివియారిటీ అనేది తగ్గుతుంది. లైక్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ సివియర్ ఉండకుండా లైక్ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ప్రీవియస్ వ్యాక్సినేషన్ వల్ల. బట్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఇంకెక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మెయిన్గా మనకి ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది వ్యాపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో దానికోసం ఏంటి అంటే సోషల్ డిస్టెన్సింగ్ అనేది మస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఎవరితో మాట్లాడినా దూరంగా మాట్లాడడం, లేదా పబ్లిక్ ప్లేసెస్లోకి లేక బయటకి ఇంటి నుండి బయటకి వెళ్ళినా సరే మాస్క్ అనేది కంపల్సరీగా ధరించడం. కుదిరితే N95 మాస్క్ అనేది ధరిస్తే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 95% సేఫ్ ఉంటాం అనమాట ఇన్ఫెక్షన్స్ రాకుండా, నార్మల్ క్లాత్ మాస్క్ కానీ నార్మల్ మాస్క్ కన్నా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి బయట నుండి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. బయట నుండి ఏమైనా పార్సల్స్ కానీ రిసీవ్ చేసుకున్నా కానీ ఇమీడియట్ హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి, అది ఓపెన్ చేసిన తర్వాత కూడా. అండ్ పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళడము, క్రౌడ్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళడము, ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది కొద్ది రోజుల వరకు, డెలివరీ అయ్యే వరకు. ఎందుకు అంటే మన ప్రీవియస్ స్టడీస్ ప్రకారం చూస్తే ప్రెగ్నెన్సీలో కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి డయాబెటీస్ కానీ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ కానీ లేదా ఛాన్సెస్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయి. బట్ ఎంతవరకు అవన్నీ నిజము అనేది ఇంకా ప్రూవ్ కాలేదన్నమాట. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మెయిన్గా ఏంటి అంటే మనం సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ అనేది కంపల్సరీగా ధరించాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అన్నెసరీ డ్రగ్స్ అవన్నీ కూడా వితౌట్ యువర్ డాక్టర్స్ అడ్వైస్ అనేది మనం యూస్ చేయడానికి లేదు ప్రెగ్నెన్సీలో. సో మీరు ఏ డ్రగ్ దేనికి తీసుకున్నా కానీ ఇంక్లూడింగ్ కామన్ కోల్డ్కి ఏదైనా డ్రగ్ తీసుకున్నా కానీ కంపల్సరీగా మీ డాక్టర్ ఆర్ గైనకాలజిస్ట్ అడ్వైస్తోనే మీరు ఆ డ్రగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూజువల్గా ప్రీవియస్ వేవ్స్తో కంపేర్ చేస్తే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అంత ఎక్కువగా లేకున్నా స్ప్రెడ్ అనేది చాలా ఈజీగా ఉందన్నమాట. లైక్ స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్. సో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీరు మీ డాక్టర్ విజిట్స్కి వెళ్ళినా, ప్రెగ్నెంట్ లేడీస్ మీ గైనకాలజిస్ట్ దగ్గర విజిట్స్కి వెళ్ళినా, హాస్పిటల్స్కి వెళ్ళినా ఏంటంటే కంపల్సరీ మాస్క్ అనేది లైక్ ధరించడం అనేది మర్చిపోవద్దు. సో ఇలా మీకు ఇవన్నీ కొంచెం పాటిస్తే ఏంటి అంటే మనకి ఈ డిజీజ్ నుండి లైక్ తప్పించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి హ్యావ్ అ సేఫ్ డెలివరీ. సో దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.